ఇలా దేవుజీ యొక్క సరెండర్ ఈయన గురించి ఇలా సపరేట్ ఎందుకు మాట్లాడాలని అంటే ఈయన ఏదో ఆషామాషి లీడర్ కాదు, మావోయిస్ట్ లీడర్లల్లో వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్, హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్న లీడర్. అసొంటిది దేవుజీ సరెండర్ అయిండు అని అంటే ఇది ఏం సిగ్నల్ ఇస్తుంది అని అనేది ఒకసారి మనం చూడాలి. ఎప్పుడైతే బసవరాజు అనే మావోయిస్ట్ని రక్షక బలగాలు చంపినాయో మల్టిపుల్ టాప్ లెవెల్ న్యూట్రలైజేషన్స్ జరిగినాయి. ఆర్మడ్ క్యాడర్ ఏదైతే ఉందో కంప్లీట్గా, ఏదైతే ఇలాది 2200 స్ట్రెంగ్త్ ఉండేనో జనవరి 2024 అది సుమారు 180కి పడిపోయింది అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాలు మీ ముంగటికి తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. నక్సలైట్ మావోయిస్ట్ మిలిటరీ స్ట్రెంగ్త్ అని అంటాం కదా, అలా స్ట్రెంగ్త్ ఏదైతే ఉంది కదా అది కూడా ఆల్మోస్ట్ 7000 నుంచి 2022లో ఇప్పుడు ఆల్మోస్ట్ 1000కి పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది అంచెలంచెలుగా ఒక స్ట్రక్చరల్ కొలాప్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కేంద్ర సర్కార్కి ఒక టాక్టికల్ బూస్టే అండ్ మావోయిజానికి టాక్టికల్ లాసే. అయితే ఇది కేవలం ఒక నార్మల్ సరెండర్ అయితే కాదు, ఇది క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే భారతవాణిలా క్లియర్ కట్గా పోయింది. ఏంటంటే ఇక మావోయిజం నడవదు, మావోయిజం ఖచ్చితంగా జబర్దస్త్గా అనుకున్నది మేము చేసినాం, వీక్ అయింది అని అనేది ఒక క్లియర్ కట్గా పోయింది.